కేవలం 4 రోజులలో రైతుల ఖాతాలోకి డబ్బులు. ఇప్పుడే అందిన తాజా వార్త. నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలోకి నిధులు విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కేవలం 4 రోజులలో బీహార్ లేదా ఒడిశా రాష్ట్రంలోని ఈ యొక్క పథకాన్ని అయితే బటన్ నొక్కి నరేంద్ర మోదీ గారు అయితే ప్రారంభించనున్నట్లయితే తెలుస్తుంది. రైతుల అకౌంట్లోకి అయితే ఖచ్చితంగా డబ్బులు పడాలంటే ఇవి తప్పనిసరి. ఇవి మీకు తెలిసినవే. అంటే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అందరూ కూడా లబ్ధి పొందేటారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూర్చున్నారు, అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండానైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు కూడా ఈసారి చూసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు అనేది ఆర్థిక సాయం అనేది కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంపిణీ చేయాలని అయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే 2,000 రూపాయల ప్లేస్లో వచ్చేసి ఈ 6,000 రూపాయలు అనేది పెంచినట్లయితే చాలామంది రైతులు అయితే లబ్ధి పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో అందరికీ కూడా ఈ యొక్క పెంపు చేయాలని అయితే అందరైతే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వచ్చేసి నరేంద్ర మోదీ గారు అయితే ఈ ఒడిశాలోనైతే భువనేశ్వర్ జరిగే కార్యక్రమంలోనే ఈ యొక్క విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది. అయితే మనకు ఈ యొక్క పెంపుపై కూడా స్పష్టంగా కూడా మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రాబోతుందని అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా 20వ విడత నిధులను ఈ నెల 20వ తేదీన అంటే మొన్న పోయిన 20వ తేదీన చూసుకున్నట్టయితే ఖాతాలోకి అయితే విడుదల అవుతాయని అయితే విశాఖపట్నంలోనే చూసుకున్నట్టయితే విడుదల అవుతాయని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండు ఉన్న పర్యటన వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైనా చూసుకున్నట్టయితే ఎక్కువగా బీహార్ రాష్ట్రంలోనే లేదా ఒడిశా రాష్ట్రంలోనే వచ్చేసి ఈ యొక్క పథకం అనేది అయితే ఖచ్చితంగా ప్రారంభిస్తున్నారన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు, అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్తోనైతే ప్రతి ఒక్కరైతే లింక్ అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ దాన్ని కూడా మీకు అందరికీ కూడా ఇప్పటికీ మన ఈ యొక్క పథకానికి సంబంధించి ఫుల్గానైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయండి. ఈ నెల చూసుకున్నట్టయితే 26వ తేదీలోగానైతే ఈ ఖాతాలోకి అయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. కేవలం ఇంకా 4 రోజులలో రైతుల ఖాతాలోకి 2,000 రూపాయల చొప్పున అందిస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఒడిశా లేదా మన బీహార్ రాష్ట్రంలోనే వచ్చేసి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించినట్లయితే తెలుస్తుందన్నమాట. పీఎం కిసాన్ ఒకటి స్కీమ్లో రైతులకు ప్రతి నెల చూసుకున్నట్టయితే ఇప్పుడు అయితే 20వ విడత అన్నమాట. ఇంకో మరి చూడాలి విడతలకు సంబంధించి కూడా పెంపు చేస్తారో లేదో.